ప్రజల మనిషి డాక్టర్ మధుశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా వైద్యుడా మా మధుశేఖరా, ప్రజా సేవలో సాగుతున్న డాక్టరా, ప్రజా వైద్యుడా మా మధుశేఖరా, ప్రజా సేవలో సాగుతున్న డాక్టరా, పుట్టిన రోజు జేజేలయ్యా, అందుకో మా రంగాలయ్యా, పుట్టిన రోజు జేజేలయ్యా, అందుకో మా దండాలయ్యా. థ్యాంక్ యూ సార్. కొత్త నర్సింగ్ హోమ్ ఇట్లా ఆరోగ్యం కానీ నేను ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వ్యాధులు హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి. నేను అసలే టోటల్గా వైద్యం ఉచిత కన్సల్టేషన్ అనుకున్న దానికి కూడా కొందరు పేషెంట్ల సలహాలు 100 రూపాయలన్నా కనీసం తీసుకోవాలి. ఆల్రెడీ వెయిట్ డెలివరీకి సంబంధించిన దాంట్లో ఫ్రీగా ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. అదిగాక ఇది ఓపీ కన్సల్టేషన్. ఆపరేషన్లలో హైదరాబాద్ స్థాయికి పోయే వైద్యాన్ని అక్కడ పోయే పెద్ద కేసు అక్కడ ఏ ఖర్చులు చాలా తక్కువ చేస్తున్నా కంటిన్యూ చేస్తాను. ఇంకా దీనికి కారణం ఇవి ప్రెస్ క్లబ్ లాంటి ఏమంటారు జర్నలిస్టులు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, తర్వాత ప్రజలందరూ కూడా నేను ఇంకా ఈ వయసులో ఇంకా పుట్టినరోజు జరుపుకునే అవసరం ఉందా అని అనుకుంటే కూడా నన్ను ఇంకా మర్చిపోయి ఇంకా వయసు తగ్గిస్తున్నారు. మా సుమన్ లాంటి ఆత్మీయంగా ప్రేమగా మంచి పాట రాసి నన్ను ఇంకా సమాజ సేవ చేయాలని నేను ఎక్కడ మర్చిపోతున్నాను అని చెప్పి నా బాధ్యతను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి చురుకలు జరుగుతుంటే నేను కనీసం నా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా నేను బతకాలి, నేను ఇంకా చేయాలి. చాలు, ఇద్దరు పిల్లలు ఎంతో మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. నాకు ఉన్నంతలో నేను ఇచ్చిన అభిమానం ఉంది, వాళ్ళు ఇచ్చే ప్రేమ ఉంది, నాకు వచ్చే ఫీజు ఎక్కడికి రాదు. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వాలా, వాళ్ళని ఒక మంచి అంటే నాకు మీ అందరికీ తెలుసు, నాకు అన్ని కమర్షియల్ టైప్ ఆఫ్ వైద్యం వ్యాపారం చేసేది, మార్కెటింగ్ చేసేది, కమిషన్ ఇచ్చేది అలవాటు ఇచ్చే ప్రేమతో వచ్చే వాళ్ళకి నాకు వచ్చిన సహాయం చేస్తాను, దాన్ని కొనసాగిస్తాను. దీనికి కారణం ఈ 32 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, ఆర్మూర్ టౌన్ వాళ్ళు, ఆర్మూర్ చుట్టుపక్కల ప్రజలు, ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలు, గిన్నెలకు పెరిగిన ప్రాంతం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నాపై కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు బర్త్డే అంటే అన్ని రాజకీయ కలిసి నాకు అభినందనలు తెలిసింది. అన్ని కులాల వాళ్ళు చెప్తుంది. బయట నీ వర్గీకరణలు అనుకుంటా నువ్వెంత నేనంత కొట్లాడుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి ఇక్కడ అటొక్క పక్క ఇటో పక్క నిలబడి నాకు శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు సార్ డాక్టర్తో అందరూ రక్తం ఒక్కటే. నేను అదే స్థాయిలో నాకు డాక్టర్గా ఇచ్చిన అభిమానానికి ప్రతిఫలంగా ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకా ఫీజులు తగ్గిస్తాను. నా సేవా కార్యక్రమాలు నా చేయగలరా ఇంకా ఎక్కువ ఇస్తాను. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు